నమస్తే. ప్రస్తుతం మనతో చెవేల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, అలాగే లోక్సభ విప్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సో మొదటిగా చెప్పండి సార్, బీజేపీ బీఆర్ఎస్ విలీనం అవుతుందని చెప్పి బయట చాలా వరకు ప్రచారం జరుగుతుంది. దానిపైన తెలుగు సామెత ఉందిగా, నువ్వు రారైనా అర్నూరైనా ఇది విలీనం కాదు, అస్సలే కాదు 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 100% కాదు, 200% కాదు, 300% ఇది కాదు. అవును, అక్కడి నుంచి కొంతమంది అక్కడ నిరాశతో ఉన్నారు. అటు కాంగ్రెస్కు పోదలుచుకోలేదు. ఏమన్నా అంటే బీజేపీకి వచ్చే అవకాశం ఉన్నది. మేము వాళ్ళంట పడి మా దగ్గర జాయిన్ కా, మీకు ఇన్ని కోట్లు ఇస్తాము, ఇన్ని ఆస్తులు ఇస్తాము అని చెప్తలేము. వాళ్ళకు కూడా మాకు తొందర ఏమన్నా ఉన్నది, కానీ వస్తే బీజేపీ కొంతమంది వస్తుండొచ్చు, కానీ ఆ పార్టీ ఈ పార్టీ విలీనం కాదు. అది అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే మీరు అంటారు రాజకీయాలు ఏదైనా కావచ్చు అని అంటారు, అన్నీ సాధ్యం అంటారు. అన్నీ సాధ్యమే, ఏదైనా సాధ్యం. నువ్వు నేను దుష్మన్లు కొట్లాడుకున్నాము, అన్నిట్లా బిజినెస్ల ప్రాబ్లం మనకు, కానీ రాజకీయంగా నీకు లాభం నాకు లాభం అయితే అన్ని పక్కకు పెట్టి జాయిన్ అవుతాం. కానీ దీంట్లో జాయిన్ అయితే బీజేపీకి నష్టము నష్టము నష్టం, అందుకే అసాధ్యం. సో ఇంకోటి సార్, తెలంగాణ అధ్యక్ష పదవి ఎందుకు ఇంత డిలే అవబోతుంది, ఎందుకు ఇంత డిలే అవుతుంది? ఈ డిలే కారణంగానే ఇటు ఎమ్మెల్యేలతో కావచ్చు, లేకుంటే బీజేపీ పార్టీ కొంచెం డిస్టెన్స్ వస్తుంది అని చెప్పి వాళ్ళు. పెద్ద డీలే ఏం కాదండి, మొన్ననే ఎలక్షన్స్ అయిపోయినాయి. అవుతుంది, తొందరనే అవుతుంది, 2-3 నెలల్లో అవుతుంది. ఈ ఏడాది కంటే ముందు అవుతుంది అని నాకు నమ్మకం. ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్పి నాకు తెలియదండి, నాకు తెలియదు. ఇది పోస్ట్, మేము పోస్ట్ దిక్కు చూస్తాం, వ్యక్తి నేనైతే చూస్తాను కాను. ఎవరు ఆ పోస్ట్ ఉన్నా కూడా వాళ్ళకి మర్యాద ఇస్తాము. వాళ్ళతోటి ఎట్లా పనిచేయాలనో అట్లనే నేనైతే పనిచేస్తాను. నా కోరిక ఏంటంటే అందరు కూడా అట్లా పోస్ట్ దిక్కు చూడాలి, కానీ వ్యక్తి దిక్కు చూడొద్దని నా కోరిక. ఇంకోటి సార్, పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డు సంబంధించిన బిల్ కూడా సవరణ చేసే ప్రయోజనం కనిపిస్తుంది. అయితే దానిపైన ముస్లింలు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నారు, ఎందుకంటే ఇది మా హక్కులను కాలా రాసే ఇది బిల్ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో దాని గురించి కొంతమంది ముస్లిమ్స్, ముఖ్యంగా ధనవంతులైన బిజినెస్ మ్యాన్లు, వక్ఫ్ బోర్డ్ మెంబర్స్, ముస్లిం రాజకీయ నాయకులు దీన్ని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వక్ఫ్ బోర్డు, వక్ఫ్ ఆస్తులన్నీ వాళ్ళ కంట్రోల్ ఉన్నాయి. అయితే లాభం కూడా వాళ్ళకు వస్తుంది. నిజంగానే వక్ఫ్ అంటే ముస్లిం సమాజంలో పేదోళ్లకు లాభం కావాలి. మా చేవెళ్ళ పార్లమెంట్లో దాదాపు 12 లక్షల ముస్లిమ్స్ ఉన్నాయి, 4.5 లక్షల 5 లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయి. అయితే వీళ్ళ మ్యాక్సిమం వీళ్ళు అన్నిట్లో ఎక్కువ 70-80% బస్తీలలో ఉంటారు. ఆ బస్తీలకు పోతే ఘోరమైన పరిస్థితులు, జల్పల్లి, శాస్త్రీపురము, పహాడి, ఇవన్నీ హఫీజ్పేట్ బస్తీలు, మోరీలు ఉండేవి, తాగునీరు ఉండేవి, రోడ్డు చక్క ఉండేవి, లైట్లు ఉండేవి. ఆడ స్కూల్లో అయితే మర్చిపోండ్రి, ఏమి ఉండే. ఇంత ఘోరమైన అక్కడ చూస్తే ఇంటింటి మధ్యలో ఒక ఇంచుకి జాగ కూడా ఉండదు. ఇది చూస్తే ఇది భారతదేశమా, ఏదో వెనుకబడిన దేశమా అనుకుంటారు. అటువంటి పరిస్థితిలో చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్లకు ఈ వక్ఫ్ ఆస్తులతో వచ్చే ఆమ్దాని వాళ్ళకి చేరతలేదు, మీద వల్లే తినిస్తున్నారు. ఇప్పుడు దాదాపు 9-10 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డుకున్నా కూడా దాంతో ఎన్నో 1,00,000 కోట్ల ఆమ్దాని రావాలి. అసలు దాంట్లో లెక్కలు కూడా ఉన్నాయి, నేను తర్వాత షేర్ చేస్తాను. కానీ ఇప్పుడు వచ్చేది 190 కోట్లే. అంటే 1,00,000 కోట్లు వచ్చేది ఏమవుతున్నాయి వీళ్ళకి అందుతుంది. ఈ చట్టం తర్వాత నా నమ్మకం ఏంటంటే ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ మంచిగా ఉపయోగించుకొని దానికి వచ్చిన ఆమ్దాని కరెక్ట్ ఎవరికైతే అందాలనో వాళ్ళకి అందుతాయని. ఒకటైతే వాస్తవం, దీంట్లో ఏమన్నా అంశం ఉందనుకోండి, అది ముస్లిమ్స్కు నష్టమయ్యే అంశం ఉంటే ఈ బిల్ పాస్ కాదు. ముస్లిమ్స్కు లాభమయ్యే అంశం ఉంటే ఈ బిల్ పాస్ అవుతుంది. ఆ రోజు ఎట్లయితే ట్రిపుల్ తలాక్ కూడా ముస్లిమ్స్కు నష్టమయ్యే బిల్ అయితే అది పాస్ కాదు భారతదేశంలో. ముస్లింలకు లాభమయ్యే బిల్ అయితే పాస్ అవుతుంది. అది లాభమైంది, ఇది కూడా లాభం అవుతుంది అని నా నమ్మకం. ఇంకోటి సార్, బంగ్లాదేశ్లో కూడా అక్కడ హిందువుల పైన దాడి జరుగుతుంది. సో దీన్ని బీజేపీ ఏ విధంగా స్టాండ్ తీసుకుంది? ఘోరమైన పరిస్థితి అందరి దృష్టికి తీసుకొచ్చినాము. ఇక్కడి నుంచి కూడా అక్కడ ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. తప్పనిసరిగా అంటే వాళ్ళను రెఫ్యూజీస్ ఇక్కడ కాదు అక్కడ కాపాడేటట్టు ఇప్పుడు సంతోషం, కేర్ టేకర్ గవర్నమెంట్ ఉంది. వాళ్ళు చర్చలు తీసుకున్నాడు, మొదలు పెట్టిండ్రు. చాలా మటుకు ఇప్పుడు కొంచెం తక్కువైనాయి. ఇంకొచ్చే 2 వారాల్లో మొత్తానికి తక్కువైతాయని మా నమ్మకము. కానీ పోయిన వారం అయితే నిజంగానే ఘోరమైన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని మా కోరిక. సో ఇంకోటి ఇదే మళ్ళీ మణిపూర్లో జరిగిన అల్లర్ల పైన కావచ్చు ప్రధాని ఎలాగ మాట్లాడారు, కానీ బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్ల పైన మాట్లాడి ప్లస్ అలాగే అక్కడ ఉన్న ప్రధానిని తీసుకొచ్చి మనం ఆశ్రమించడం కరెక్ట్ కాదని చెప్పి ప్రతిపక్ష పార్టీలు. నన్ను తీసుకురాలేదు,
వాళ్ళు వచ్చిండ్రు, వచ్చిన ఆశ్రమం ఇచ్చిండ్రు, మనం తీసుకురాలి, వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళకి ఆశ్రమం ఇచ్చిండ్రు. వాళ్ళు పోయేది ఎక్కడ వాళ్ళు పోయేది అదా ఎవరైతే ఇప్పుడు వాళ్ళ మహాత్మా అనుకోండి, వాళ్ళ దేశాన్ని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనుకోని ముజీబుర్ రెహమాన్, ఆమె బిడ్డనే కదా. అక్కడ గోలాలయ్యేది బయట దేశాల ఇంటర్ఫియరెన్స్ ఉన్నది, అది కూడా ఆమె పారిపోయి వచ్చింది. అది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ పోయి ఇంకేమో రాజకీయ ప్రొటెస్ట్ అయినాయి. దీన్ని ఆమె ఇంగ్లాండ్ కొరకు పోతుంది, ప్రయత్నిస్తుంది. అయితే ఇక్కడ పారి వచ్చింది. మేము ఆమెను తీసుకురాలేదు, ఆమె ఇక్కడికి వచ్చింది. మణిపూర్ మీద ఎన్నోసార్లు స్పందించారు వీళ్ళు. మ్యాక్సిమం మణిపూర్కి వచ్చి చేసింది మనది. మణిపూర్లో ఎందుకైతుంది, పక్క దేశం ఉంది, ఆ కుకీస్ అనేటోళ్ళు అవతలోళ్ళు ఇక అవతలకు వస్తుండ్రు. బార్డర్ ఇప్పటి వరకు కట్టియలేదు. బార్డర్ కట్టించుడు ఈయన 60 ఏళ్ళ స్వాతంత్రం తెచ్చి బార్డర్ కట్టియలేదు. ఫస్ట్ బార్డర్ కట్టించింది ఈయననే. హోంమంత్రి పోయింది ఈయనే. అప్పుడు మిజోరాంలో అయినప్పుడు ఒక్క మంత్రి కూడా పోలేదు. 2000 మంది చచ్చిపోయింది. ఇక్కడ ఎంతమంది చచ్చిపోయింది? 300 మంది చచ్చిపోయినారు మణిపూర్లో. 2000 మంది చచ్చిపోయినారు. అది కూడా అప్పుడు ఒక్క మంత్రి కాదు, క్యాబినెట్ మంత్రి కాదు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ కూడా పోని పరిస్థితి. ఇండియాతో కట్ ఆఫ్. మణిపూర్ మీద తప్పనిసరి యాక్షన్ తీసుకుంటున్నారు. అందుకే ఇంత కంట్రోల్లో వచ్చింది. బంగ్లాదేశ్ తీరుగా కాలేదు. దాన్ని బంగ్లాదేశ్ తీరుగా అయితందుకు మణిపూర్లో ప్రయత్నం చేసిండ్రు, ఫార్మర్స్ ప్రొటెస్ట్ల ప్రయత్నం చేసిండ్రు, మళ్ళా ఢిల్లీలో అదేం బాగ్ షైన్ బాగ్లో కూడా ప్రయత్నం చేసిండ్రు. ఈ శక్తులు వేరే దేశాల్లో పనిచేస్తాయి కానీ ఈ దేశంలో పనిచేయాలి. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఇది కొండా విశ్వేశ్వర్ గారు చెప్తున్న పరిస్థితి. ఇటు వక్ఫ్ బోర్డు సంబంధించి అది ముస్లింలకు ప్రయోజనం అయితేనే ఆ బిల్లు పాస్ అవుతుంది, లేకుంటే పాస్ కాదు. ఎలా 80% పాస్ కానివ్వబోమని అని చెప్పి చెప్తున్న పరిస్థితి. అలాగే ఇటు బంగ్లాదేశ్లో జరుగుతున్న ఏదైతే అల్లర్లు హిందువుల పైన దాడులు కావచ్చు, ఇవి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. సో దీనికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన చర్యలు కూడా తీసుకుంటుంది. ఇంకా చాలా సందర్భాల్లో మణిపూర్ ఘటన పైన కూడా నరేంద్ర మోదీ గారు చాలా సందర్భాల్లో మాట్లాడారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. అలాగే త్వరలోనే అంటే ఇంకో 2-3 నెలల్లోనే ఇటు బీజేపీకి సంబంధించి తెలంగాణ అధ్యక్ష పదవిని కూడా కేటాయిస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. పర్యావరణ నష్టమే కాదు, లాభం కూడా అవుతుంది. మళ్ళీ అక్కడ లోకల్ ఉన్న గ్రామాలకు డెవలప్మెంట్ అవుతుంది. ఈ 3 విన్ సిచ్యువేషన్ గా ఒక డాక్యుమెంట్ ఉంది. అది తప్పనిసరిగా అక్కడ రేవంత్ రెడ్డి గారికి నేను ఇవ్వబోతున్నాను. అది డీటెయిల్స్ చూడాలి. మీద చూస్తే 1,00,000 కోట్లు అంటే అది తప్పుదారి పోతున్నట్టు అనిపిస్తుంది. కానీ మూసీ నది క్లీన్ చేయకముందు ఆ మూసీ నది పక్కకున్న ఎంక్రోచ్మెంట్ క్లీన్ చేయాలి. ఆ ఎంక్రోచ్మెంట్ డైరెక్ట్ డ్రైనేజ్ అవుతుంది. ఆ ఎంక్రోచ్మెంట్ ఎవరో తెలుసు మీకు, మ్యాక్సిమం ఎవరో తెలుసు. ఆ డ్రైనేజ్ అక్కడ దానికి ఒక పొలిటికల్ విల్ ఉండాలి. కానీ ఆ ఎంక్రోచ్మెంట్ ఓన్లీ 10% ఆఫ్ ద ప్రాబ్లం. 90% ప్రాబ్లం ఏంది? మొత్తం హైదరాబాద్ ఉన్న డ్రైనేజెస్ సరిపోతలేవు. అన్ని కూడా చెర్ల పడుతున్నాయి. దుర్గం చెరువు నుంచి ట్యాంక్ బండ్లో పడుతున్నాయి. మల్కం చెరువు, అన్ని చెరువు, ఇబ్రాహిం చెరువు అన్నిట్లో పడి నాలాల నుంచి ఆ మురికి మొత్తం మూసిలో పడుతుంది. అదే కదా